న్యాయం లేదా ధర్మం అనగానే మన మనసులో ఎటువంటి నిర్వచనాలు మెదులుతాయి. ఒకరికి చెందవలసింది చెందితే అది న్యాయం లేదా ధర్మం. అదే గనుక జరగనట్లయితే అన్యాయంగా, అధర్మంగా మనం చెబుతున్నాం. తప్పు చేసినప్పుడు నిందితుని శిక్షించటం కూడా న్యాయం లేదా ధర్మం అనే మనం చెబుతున్నాం. నేడు సువిశేషంలో తనతో నిశ్చితార్థం జరిగినటువంటి స్త్రీ లేదా కన్య అయిన మరియమ్మ అప్పటికే గర్భం ధరించి ఉండటం ఒకంత ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని యోసేపు గారికి కలిగిస్తుంది. నీతిపరుడుగా చెప్పబడే యోసేపు న్యాయాన్ని, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు. కనుక తాను మోషే చట్ట ప్రకారం ఆమెను శిక్షకు గురి చేయాలి. కానీ అటువంటి ఆలోచన కాకుండా తాను మదన పడతాడు. ఆమెను అగౌరవపరచకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతరులు తప్పులో లేదా అపరాధిగా చెప్పబడ్డప్పుడు మన తీరు ఏ విధంగా ఉందో నేడు ప్రశ్నించుకోవాలి. మరిన్ని కథనాలు అల్లుతున్నామా? ఇదే అదును అని అగ్నికి ఆజ్యం పోస్తున్నామా? వాస్తవ పరిశీలన ఎప్పుడైనా చేస్తున్నామా? లేదా వాట్సాప్ గ్రూపుల్లో ఈ యొక్క విషయాలను, లీకులను ఇతరులకు పంచుతున్నామా? నిందించబడ్డటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరింత హేళనకు గురి చేస్తున్నామా? ఇతరుల మత గ్రంథాల్లోని లోపాలను వెతికి పట్టి శోధించి మరీ యూట్యూబుల్లో యుద్ధాలే జరుగుతున్నాయి, ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ. ఎటువంటి సంస్కృతిలో మనం పెరుగుతున్నాం? శిక్షించడమే న్యాయమైనా సరే దేవుడు శిక్షకు బదులు మన్నింపును, అంగీకారాన్ని సమాధానంగా చెబుతున్నారు. నేటి యోసేపు యొక్క మన్నింపు లేదా సమాధానం సూక్ష్మ రూపంలో దేవుని యొక్క మన్నింపును మనకు చూపిస్తూ ఉంది. దండించవలసినటువంటి మానవ జాతిని యేసు ప్రభు రాకడ ద్వారా ప్రభువు తన యొక్క సమాధానాన్ని, అంగీకారాన్ని తెలుపుతున్నారు. మరొక అంశం, దైవదూత ప్రేరణతో మరియమ్మను యోసేపు అంగీకరించినట్టు నేటి సువిశేషంలో మనం చదువుతున్నాం. మేలైనటువంటిది, సరైనటువంటిది, ఉపయోగపడేటటువంటిది, నిర్మాణాత్మకమైనటువంటిది ఎవరి ద్వారానైనా మన వద్దకు రావచ్చు. అటువంటి దేవదూత పని నీవు నేను చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. అది తల్లిదండ్రుల ద్వారా, తోబుట్టువుల ద్వారా, పెద్దల ద్వారా, సహోద్యోగుల ద్వారా, సంఘంలో మనకు దేవుని యొక్క సూచన కలగవచ్చు. దైవ చిత్తాన్ని తెలుసుకునే విజ్ఞత, ఇతరుల తప్పులను అంగీకరించే గొప్ప మనస్సు లేదా మన్నింపు యోసేపు గారి వలె మనకు కూడా కలగటానికి ఎటువంటి ప్రయత్నాలు మనం చేయాలో ఆ యొక్క దేవాతి దేవుని ఈ యొక్క ఆదివారపు ధ్యానం ద్వారా అడుగుదాం. ప్రభుని ఆహ్వానించే క్రమంలో మీ యొక్క ప్రయత్నాలు సఫలం అవ్వాలని కోరుతూ శుభాకాంక్షలు.